చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు పట్టణంలో ఈరోజు సుఖ సంతోషాలతో యావత్ కూటమి సభ్యులు అలాగే ప్రజల యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన సభ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 3 పార్టీలకు సంబంధించిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఏవేవి అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లాలో జరిగాయో ఒక్కొక్కటిగా నెమరు వేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈ జిల్లా వాసులకు అందించాలో అవి తప్పకుండా అందిస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేసుకున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా కృష్ణా నది ఎక్కడ, అది పుట్టుకెక్కడ, ప్రవహించేది ఎక్కడ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడై మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం ఈ 3 నియోజకవర్గాలకు కృష్ణా జలాలతో తడిసిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే సంజీవిని కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసం తీసుకొని రావాలనే దృఢ నిశ్చయంతో మొట్టమొదటిగా ఈ చిత్తూరు జిల్లాలోనే కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ఈరోజు యావత్ రాష్ట్రానికి అందించడం జరుగుతూ ఉంది. అలాగే సగర్వంగా తెలియజేసుకుంటున్నాం, ఈ 2 ఏళ్ల పరిపాలనలో చిత్తూరు జిల్లాలో సంక్షేమానికి అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు పెట్టుబడిగా పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్న మామిడి పంట రైతుల కోసం గత సంవత్సరంలో వాళ్ళ కంట్లో నీళ్ళు రాకూడదనే ఉన్నత లక్ష్యంతో 200 కోట్ల రూపాయలు సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. నిన్న కూడా ఈ రాష్ట్రంలో మరొకసారి చిత్తూరు జిల్లాను గుర్తు చేసుకునే విధంగా మరొకసారి 180 కోట్ల రూపాయలు రైతుల కోసం 4 రూపాయల చొప్పున కేజీకి ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నారు. అలాగా చెప్పుకుంటూ పోతే చిత్తూరు జిల్లాను రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయేదానికి అధికార యంత్రాంగంతో ముందుకు నడిపించేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక్కడ ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది సార్, ఇప్పటి వరకు ఏరుశనగ రాలేదు జిల్లా. ముఖ్యంగా ఏ రోజైనా రేపు రాబోయే పరిస్థితుల్లో గమనించి అధిగమించే లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. తప్పకుండా రైతుల యొక్క పక్షపాత అయిన చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈసారి రాబోయే ఖరీఫ్కు ఎవరైతే వేరుశెనగ రైతులు ఉంటారో వాళ్ళందరికీ ఏదైతే సీడ్స్ ఇచ్చేదానికి కూడా ప్రణాళికాబద్ధంగా 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.